గుడ్ మార్నింగ్ ఆల్. బయట ఎవరు ఇలా రిప్లై అలా చెప్పాలి. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్. ఇవాళ మన 14th ఏపీ స్టేట్ పెంటాక్స్ ఛాంపియన్షిప్కి వచ్చిన మన డిస్ట్రిక్ట్ సెక్రటరీస్కి, కోచెస్కి, ప్లేయర్స్కి, గెస్ట్కి అందరికీ నా వామ్ వెల్కమ్. ఇవాళ మన అందరూ చాలా చెప్పారు, చాలా కానీ ఇవాళ మనకి ఇక్కడ పోస్ట్ చేయడానికి ఎంతో మనకి చేతులు వాదుడుగా ఉంటూ ఫస్ట్ నుంచి కూడా ఎక్కడైనా ఏ కాంపిటీషన్ అయినా కానీ హోస్ట్ చేసేది ఒక డిస్ట్రిక్ట్ అసోసియేషన్ హోస్ట్ చేస్తుంది. కానీ ఫస్ట్ టైం మన ప్రకాశం జిల్లాలో ఈ టోర్నమెంట్ హోస్ట్ చేసింది ఆ ప్రకాశం జిల్లాలో ఉన్న పేరెంట్స్ అన్నమాట. అసోసియేట్ అయిన పేరెంట్స్కి, ప్రేమ్కి, పునీకి, అదనమాట. ఫస్ట్ టైం మన పేరెంట్స్ హోస్ట్ చేసిన టోర్నమెంట్స్లో వస్తున్నాను నేను. బట్ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కాబట్టి వన్ టైం నేను చెప్పలేను, ఏమనుకోవచ్చు దయచేసి. అయితే కమింగ్ టు ద పాయింట్, మనకి నెక్స్ట్ నాసిక్ లోపల సబ్ జూనియర్ నేషనల్స్, మేఘాలయలో సీనియర్ నేషనల్స్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి సెలక్షన్స్ ఇవన్నీ. అయితే మనకి ప్రతిసారి చెప్పినట్టు కూడా మళ్ళీ చెప్తున్నాను, ఎంట్రీస్ ఎక్కించేసేటప్పుడు మీరందరూ నేమ్ మిస్టేక్స్ అవన్నీ చేస్తున్నారు, అవన్నీ చేయొద్దు. మళ్ళీ మీకు నెక్స్ట్ అడిషనల్గా ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్. అప్పుడు మనకి ఎప్పుడైనా స్పోర్ట్స్ కోటా చెప్పినప్పుడు మనకి ప్రైజ్ మనీ రిలీజ్ అవ్వాలన్నా, మనకి ఏదైనా సీట్స్ రావాలన్నా కానీ మనకి మన ఆధార్ నేమ్తో మ్యాచ్ అయి ఉండాలి. దయచేసి నిక్ నేమ్స్ అనేది ఇవ్వద్దండి. లాస్ట్ ఇయర్ మనకి ఎస్ఆర్ఎఫ్ యూనివర్సిటీలో 8 సీట్లు వచ్చినాయి. యాక్చువల్గా మనకి 15 రావాల్సింది తగ్గినాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేమ్ మిస్ మ్యాచ్. కాబట్టి నెక్స్ట్ నుంచి పేరెంట్స్ మీరు పిల్లలకి ఇవ్వకుండా మీరే జాగ్రత్తగా వాళ్ళ గేమ్స్ అన్ని ఎక్కించండి. అయితే ఇవాళ మనకి పెంటాక్స్ ఇండియాలోకి వచ్చి 16 years అయింది. ఐ వాజ్ ద ఫస్ట్ కెప్టెన్ ఫర్ ద ఇండియన్ టీమ్ అండ్ ఐ వాజ్ ద ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్. He is opinion is very tough for the South Indian guy to be an Indian captain. అయితే మా కోచ్ ఆయన రమదాన్ సావలి, ఇండోనేషియన్ సిటిజన్. ఆయన మా గురువు గారు అనమాట. ఆయన నాకు నేర్పబట్టి, నేను మీకు నేర్పబట్టి, నేను మళ్ళీ నేర్పబట్టి, నేను గోపి వాళ్ళకి అలా పోలీస్ గేమ్స్ మెడలిస్ట్, యూనివర్సిటీకి మెడలిస్ట్, ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్, వరల్డ్ ఛాంపియన్స్. మేడం వాళ్ళ అబ్బాయికి నేషనల్ మెడలిస్ట్ ఉన్నాయి. మేడం వాళ్ళ అబ్బాయి బ్యాచెస్ 7 జూనియర్ వరల్డ్ ఛాంపియన్స్ క్రియేట్ చేశారు. మనం ఇంతమందిని మనం క్రియేట్ చేయడానికి కారణం ఆ రోజు నాకు ఈ విద్య నేర్పించిన మా గురువు గారు. యాక్చువల్గా మొత్తం వ్యతిరేకం, వాళ్ళెవరూ ఆయనకి ఒప్పుకోలేదు ఇండియన్ టీంకి నేర్పించమని చెప్పి. అయితే ఆయన మన దగ్గర ఉన్న కమిట్మెంట్ చూసి స్పోర్ట్స్ వీసా ఇండోనేషియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన ఏం పర్లేదు, మీరు టూరిస్ట్ వీసాలో అంటే మేము నేర్పుతామని. స్పోర్ట్స్ అనేది కులం, మతం, వర్ణాలు ఇవేమి లేకుండా అందరినీ ఏకం చేసేది స్పోర్ట్స్. అలాంటి స్పోర్ట్స్లో మీరు ఇలాంటి నేషనాలిటీని వద్దని చెప్పి ఆయన ముందుకు వచ్చి నాకు ఆయన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఇండోనేషియన్ని కొట్టించి ఆయన వరల్డ్ ఛాంపియన్ చేసిన మా గురువు గారు. ఆయన ఆయన యాక్సిడెంట్తో చనిపోయారు. మీరు కానీ నేను కానీ ఎవరైనా కానీ మన శిలాట్ తరఫున మనం ఫిజికల్గా ఫిట్గా ఉన్నాం. నెక్స్ట్ ఏదైనా మనం దీని ద్వారా మనం సాధించినా కానీ మనం ఆయనకి ఎంతో రుణపడి ఉండాలి. అది అనమాట. ఇవాళ గవర్నమెంట్కి వచ్చేలైతే ఆల్మోస్ట్ 18 కేటగిరీస్లో మొత్తం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 5 hours గవర్నమెంట్ అంతా ఫినిష్ అయిపోతుంది. మీరు